హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా మ్యాథ్స్ గడికి అసలు ట్రైనింగ్ అయితే ఇవ్వలేదని చెప్పి. సో మ్యాథ్స్ గడి ఈరోజు ఏం చేస్తుందంటే 9 months తర్వాత 9 months పప్పికి ట్రైనింగ్ ఇస్తే సో నేర్చుకుంటుంది మనం ఈ వీడియోలో అయితే ట్రై చేద్దాం గైస్. అండ్ ఓన్లీ ఇప్పటివరకు సిప్ కామెంట్ ఇంకా నేను ఏదైతే చెప్పలేదు సిప్ మాత్రం కంటెక్ట్ చేస్తాను పర్ఫెక్ట్గా. సో ట్రైనింగ్ అయితే ఇవ్వలేదు. సో ట్రై చేద్దాం ఈ వీడియోలో. ఇంకోటి ఏంటంటే ఇది మా బేస్మెంట్ అనమాట. యాక్చువల్లీ గ్రౌండ్ తీసుకెళ్ళాలి. ఏంటంటే ఎండ చాలా ఎక్కువ ఉంది కదా, అందుకని చెప్పి బేస్మెంట్ అయితే మేము ఫ్రీగా అవుతుంది చూసుకుంటున్నాం. యాక్చువల్లీ ఎలా పరిగెడుతున్నారో సో సో ఫ్రీ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మా మ్యాథ్స్ గడికి భయపడి అక్కడ కూడా వస్తున్నారు. అక్కడ కాపలాగా పెట్టామన్నమాట మనుషుల్ని. ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు సో నాకు త్వరగా చెప్పేస్తారు ఎవరైనా వస్తారని చెప్పి. సో అప్పుడు నేను మ్యాథ్స్ పట్టుకోవడం జరిగింది. సో ఇది అనమాట మా అబ్బాయి మా మ్యాథ్స్ ఆడుతాను. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనము ట్రైనింగ్ వచ్చింది. ట్రైనింగ్ బదులు మనం ఏం చేద్దామంటే బాల్ని యాక్చువల్లీ ఇది రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. సో బాల్తో అనేది మ్యాచ్ ఆడిపిస్తున్నాను. బట్ ఏంటంటే బాల్ అయితే తీసుకొచ్చి ఇవ్వడం అనమాట. సో ఇప్పుడు చూసారా ఇచ్చేపు ఆడి ఇప్పుడు రిలాక్స్ అయ్యాడు అనమాట మ్యాచ్ లో. బట్ బాల్ చూడగానే యాక్టివ్ అయిపోతుంది. సో చూస్తున్నారా బాల్ చూడగానే యాక్టివ్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ బాల్ అయితే ముందు ట్రైనింగ్ అయితే ఇచ్చుకుందాం. ఆ తర్వాత మనం బాల్కి వెళ్ళి చూస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఏంటంటే ముందుగా నేను ఆల్రెడీ వీడియోస్ చూస్తాను. సో ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, బట్ నాకు కొంచెం అయితే కొంచెం ఐడియా ఉంటుంది ఎలా ఇవ్వాలని చెప్పి. అండ్ ముందుగా ట్రీట్స్ తీసుకున్నాను సెట్లో. అండ్ సో ఇప్పుడు ట్రై చేద్దాం ఎలా ఎక్కడ అది అని చెప్పి. సో ముందుగా ఒకటైతే కొంచెం దూరంగా తీసుకొస్తే సో చూస్తాను. సో ముందుగా చూద్దాం. మ్యాక్స్ కమ్ హియర్. నేను అసలు అస్సలు ట్రైనింగ్ లేదు. కొంచెం రిలాక్స్ అవుతాం. ఓ నో మ్యాక్స్ కమ్ హియర్. సిట్ హియర్ మ్యాక్స్. సిట్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్. వెరీ గుడ్. సిట్ అని ఒక కమెంట్ మాత్రమే చూసుకుంటాం. షేర్ గురించి చూసాను. మ్యాక్స్ సో దీన్ని అంటే మన అస్సలు పెరిగితే ఇవ్వడం అర్థమైపోయింది. సో అక్కడ చూస్తున్నాను నేను ఎలా చెప్తున్నాను. సో నాకు భయం వేస్తుంది. పరిగెత్తుకుంటూ వచ్చిన మీద ఎగిరిపోతాం అనమాట. అండ్ దాని నెయిల్స్ కూడా చాలా వరకు షార్ప్గా ఉన్నాయి. అంత ఈజీ కాదు మాతో. చాలా అంటే చాలా ప్లేఫుల్ గైస్. చాలా అంటే చాలా ప్లేఫుల్. అస్సలు మనం ఆపురాం అనమాట. సో ఒకసారి మొదలెట్టే ఆట. సో ఇప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే మనం ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వలేము. బట్ కొంతమంది ఇస్తారు, మనం ట్రై చేయొచ్చు. అంటే పేషెన్స్ ఉన్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే ట్రైనింగ్లో కొంచెం పేషెన్స్ ఉంటుంది. అప్పుడే నేర్చుకుంటాం. చూడండి అక్కడ. సో ఆడి టయర్డ్ అయిపోయాడు అనమాట. సో కాసేపు అలా రెస్ట్. నెక్స్ట్ దా హియర్ కమ్ హియర్. సో అంతే. సో వెళ్ళిపోతున్నాడు. ఇలా ప్రాపర్గా ట్రైనింగ్ ఉంది ఇంకా. సో నేనైతే ట్రై చేస్తున్నాను గైస్. మ్యాక్స్ యా మ్యాక్స్ మ్యాక్స్ దా మ్యాక్స్ లేదు, నేనైతే ట్రై చేస్తుంటాను. సో యాక్చువల్లీ ఫస్ట్ డే కదా, అందుకే ఏం కలవలేదు. సో పోను వాడే అలవాటు చేసుకుంటారు. సో దీన్ని కూడా అలవాటు చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. వచ్చండి. సో కాస్త తయారు ఫీల్ అవుతున్నాను అనమాట.
నాకేం అనిపిస్తుందంటే సో ఇవి వచ్చేసి పెడిగిరి అనమాట. సో వీటిని అంత లైక్ చేయట్లేదు మనోడు. అండ్ యూజువల్ ఏంటంటే నేను నాన్ వెజ్ అనేది డైలీ ఇస్తున్నాను అనమాట. యాక్చువల్లీ వీక్లీ 3 times ఇస్తే మంచిది. బట్ నేను ఏంటంటే డైలీ నాన్ వెజ్ అనేది కంపల్సరీగా ఇస్తున్నాను. సో అందుకని చెప్పి నాన్ వెజ్ షిఫ్ట్ అయిపోయాడు. మనం పెడిగిరి అస్సలు ముట్టుకోవట్లేదు. ఓన్లీ మనకి నాన్ వెజ్ మాత్రం ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు బేసిక్గా. సో ఇట్స్ ఓకే. మనం ఏం చేద్దాం అంటే ఈసారి బాల్తో ట్రై చేద్దాం. సో బాల్తో ఎలా మాట వింటాడా లేదా అని చెప్పి నెక్స్ట్ ఇయర్ సో మొత్తం పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం బాగా చెప్పాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గైస్ మెయిన్లీ ఫుడ్ అగ్రెషన్ అనేది అస్సలు లేదనమాట మ్యాక్స్ గారు. సో చిన్నప్పటి నుంచి అదైతే అలవాటు చేశాను నేను. ఫుడ్ అగ్రెషన్ అయితే అస్సలు ఉండదు. సో మనం డైరెక్ట్గా అది తింటున్నాం డైరెక్ట్గా ఇలా పీక్కున్నా కూడా చూడొచ్చు. ఇలా పీక్కుంటే కూడా ఏం చేయడం అన్నమాట. గుడ్ బాయ్ క్యాచ్ పర్సన్ క్యాచ్ పడతారు బట్ చాలా చిన్నది కాబట్టి. సో మనం బాల్తో అయితే ట్రై చేద్దాం గైస్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు బాల్తో ట్రై చేద్దాం. సో బాల్తో నాకు తెలిసి కొంచెం మాట వినొచ్చు, ఎందుకంటే బాల్ అంటే చాలా ఇష్టం మనకి. సో ట్రై చేద్దాం. సో బాల్ మనకి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మనం ట్రీట్స్ చేద్దాం. సో ట్రై చేద్దాం అలా కూడా. సో ఇప్పుడు చూడొచ్చు. సో అక్కడ చూడండి, అక్కడ ఏదో ఎత్తుకుంటున్నాడు ఇలా. సో ఫుడ్ ఎత్తుకుంటున్నాడు. ఇప్పుడు నేను పెట్టాను కదా. సో ఇంకా ఎక్కడ మిగిలిన ఎత్తుకుంటున్నాడు. అండ్ బాల్ చూడగానే చూడండి ఎలా అట్రాక్టివ్ అయిపోతుంది. సో ఇప్పుడు బాల్ ట్రై చేద్దాం. Max, go get it. Da. Okay. So give it up. So my treats it free now. So treats for my Max. Yeah. So okay guys. So just like that. So training complete is now that. సో బాల్ ఇవ్వాలంటే మనం ట్రీట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే సో మళ్ళీ ట్రై చేద్దాం. మ్యాక్స్ గో గెట్ ఇట్. మ్యాక్స్ బాల్ తీసుకో. గో గెట్ ద బాల్. బాల్ తీసుకురా పో. వెళ్ళు బాల్ తీసుకో. దా అవుతా చూసుకో. మ్యాక్స్ మ్యాక్స్ హియర్ మ్యాక్స్ హియర్. సో ఇంకోటి ఏంటంటే గైస్, సో ఇలా బాల్తో అయితే బాగా ప్రాక్టీస్ చేయించడానికి రన్నింగ్ చేయించండి. ఎందుకంటే ఎక్సర్సైజ్ కిందకి ఇది వర్క్ అవుతుంది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎవ్రీడే ఒక 2 hours కానీ లేదా 1 hour కానీ దాంతో స్పెండ్ చేయండి. దాంతో స్పెండ్ చేసి ఇలాంటి ఎక్సర్సైజ్ అవన్నీ కూడా చేయించండి. సో బాడీ పప్పి అనేది చాలా హెల్తీగా ఉండడం జరుగుతుంది. సో మళ్ళీ మనకి సో యాక్చువల్లీ పడుకుంటున్నాను, టైర్డ్ అయినట్టున్నాను మ్యాక్స్ గారికి. ఇంకోసారి ట్రై చేద్దాం. మోస్ట్లీ అనేది ఈసారి వెళ్ళకపోవచ్చు. వెళ్ళేలా కనిపించలేదు. బాల్ అయితే చూస్తున్నాడు బట్ వెళ్ళేలా కనిపించలేదు. ఈసారి ట్రై చేద్దాం మనం. ఈసారి నిజంగానే బాల్ చూస్తున్నాం. Go Max, get it. వదిలేసారు బాల్ అట్లా. సో కరెక్ట్గా నా దగ్గరికి వచ్చి బాల్ అయితే వదిలేసారు. నేనైతే యూజువల్గా గ్రౌండ్స్కి అయితే తీసుకెళ్తున్నాను. బట్ ఏంటంటే ఎండ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ బేస్మెంట్ ఇస్తున్నాను. బట్ చూసుకోలేదు. సో బయట రోజు ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే పైన
నుంచి ఎవరైనా వస్తారేమో అని చెప్పి అదొక టెన్షన్ అనమాట. సో అందువల్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఏం చేయడు, మ్యాక్సిమం ఏం చేయడు. బట్ ఏంటంటే ఎగురుతాడు కదా, సో ఎగిరినప్పుడు గోల్ అనేవి గుచ్చుకుంటాయి అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు నా షర్ట్ అనేది కూడా ఎలా చిరిగిపోయిందో లైట్ దగ్గర చూస్తున్నారా. సో లేస్ అనేది చాలా షార్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనం మ్యాచ్ గారికి ట్రైనింగ్ ఇస్తాము, లేదా మనం ఎక్సర్సైజ్ చేయించచ్చు. పాత షర్ట్స్, పాత టీ షర్ట్స్ తెచ్చుకుంటాం. మ్యాక్స్ హియర్ కమ్ ఇన్. సో క్యాచ్ కొడతా చూద్దాం ఒకసారి. మ్యాక్స్ ఇదా, మ్యాక్స్ హియర్. క్యాచ్ అయితే బాగా పడుతుంది, మ్యాచ్ అయితే బాగా పడుతుంది. తీసుకొచ్చి చేర్చుకోవాలన్నమాట. మ్యాక్స్ దా దా సో ఫ్రెండ్స్ చూస్తారు కదా. సో ఇది అనమాట దానికి ఒక మ్యాక్స్ గారికి రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో ఇలానే డైలీ ఎవ్రీడే చేపిస్తుంటాము. అండ్ గ్రూమింగ్ అని కూడా కంపల్సరీ మీకు ఆల్రెడీ చెప్పినట్టే లాంగ్ కోర్స్కి గ్రూమింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో నిన్నే గ్రూమింగ్ సో రైట్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే ఇది గైస్. సో మనందరం నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటున్నాం. అంతవరకు బాయ్ బాయ్.